హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ చూస్తుంటారుగా. సో దాంట్లో ఏమంటే బెంగళూరుకి వచ్చాం తిరుపతి నుండి ఒక 3 days కోసం. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్లీ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ డే ఈవినింగ్ బయలుదేరదాం అనుకొని మళ్ళీ ఈవినింగ్ ఎందుకులే నైట్ అయిపోతుంది, నైట్ జర్నీ అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాము అనేసి అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం, అలా అలా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకో విషయం అంటే ఫిజ్ గాడికి కూడా ఫుల్ కోల్డ్ అయిపోయి చూసారా లిప్స్ ఎలా అయిపోయాయో, డ్రైగా అయిపోయి వాడికి కూడా బాగాలేకుండా ఉంది. ఇంకా మా సుదర్శన్కి అయితే బాడీ పెయిన్స్గా ఉన్నాయి, కానీ తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి డ్రైవ్ చేస్తాను బుజ్జు వెళ్దాము అనేసి అన్నాడు. లేదంటే ఇంకెక్కడికైనా ఏ ఉంటే పాపం వచ్చి ఉండలేడు. నిజంగా అసలు మీరు నమ్మరు చెప్తుంటే. నేను ఎట్లా అంటే నాకు అసలు అప్పుడు బాగాలేదనమాట హెల్త్. నాకు అది ఎలా నేను యాక్టివ్గా ఉన్నానో నాకే తెలియదు. అందరికంటే నేనే కొంచెం బెటర్గా ఉన్నాను అనిపించింది. ఇంకా యాపీకి కూడా బాగుంది. యాపీకి నాకు ఇద్దరికి ఫుల్గా వచ్చేసి తగ్గిపోవాలి మళ్ళీ జాతర లోపల అనేసి అనిపించింది అనమాట. అంటే జాతర టైంలో బాగాలేకుండా వస్తే ప్రాబ్లం అయిపోతుంది. బంధువులందరూ వస్తారు, ఇంకా జాతర హడావుడి ఉంది. ఆ టైంలో పడుకో ఉన్నాం అనుకోండి, బాగాలేదు అనేసి చండాలంగా ఉంటుంది. అందుకనేసి ఏదైనా బాగాలేదంటే ముందే బాగా చేసేసుకోవాలి అనిపించింది. ఏం కావాలన్నా? పూరి తింటావా, దోశ తింటావా? బాబా నువ్వు వాడికి ఏం వద్దు, మనం అంతా షేర్ చేసుకుందాంలే. 2 plate ఇడ్లీ, కొంచెం పూరి అంతా ఈ దాంట్లో ఒకటి షేర్ చేస్తాను. ఎన్ని పూరీలు వస్తాయి బాబా? 2 plates చెప్పు, హ్యాపీ కూడా తింటుందంట పూరి. 2 plate పూరి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమంటే మురుగన్కి వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు రూబీ వాళ్ళు ఎప్పుడు రాలేదు కదా. ఇక్కడ ఎప్పుడు మేము తిరుపతికి వెళ్ళినా బెంగళూరు నుండి ఇక్కడే ఆగుతూ ఉంటాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, అందుకే ఇంకా ఇక్కడ తినిపిద్దాం అనిపించేసి ఇంకా ఇక్కడ ఆగాము. నీకు ఇంకా కావాలా డెడ్డా? మళ్ళీ బాగుంటే మళ్ళీ తెప్పించుకుందాం. టెడీకి ఏమంటే ఈ బోండాలే కావాలి అని అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగా ఇడ్లీ పూరి దోశ ఏమొద్దు, ఓన్లీ బోండాలు కావాలనింది. ఇంకా బోండాలు ఆర్డర్ చేస్తే అతను ఏమంటే బోండాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు ఒక్కొక్కటి. అందుకే అడుగుతున్నాను బోండాలు ఇంకా కావాలా అనేసి. తిన్నాను, నా దగ్గర ఉంది, నేను తింటున్నాను, తిను. ఇంకా నేను ఫిజ్గాడు యాపీ పూరి తీసుకున్నాం. సుదర్శన్ ఇంకా టెడీ వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారు. ఇంకా రూబీ వచ్చేసి పొడి దోశ అంటారు కదా, అది తీసుకున్నారు. ఇక్కడ అన్ని ఏదైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నాకు కాఫీ అడుగుతున్నాను. కాఫీ ఏమంటే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. టీ కాఫీ అయినా అప్పుడే తాగుతూ ఉంటాం కదా. నాకేమంటే కాఫీ బయట తాగుతున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ముందే కావాలి అనేసి అడుగుతాను. మళ్ళీ ఎందుకంటే వెళ్దామా? అందరికీ హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ ఐస్ క్రీమ్స్ కొనిస్తాను అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడ జిగర్తా అంటే చాలా బాగుంటుంది, కానీ అక్కడ జిగర్తా ఆ రోజు క్లోజ్ అనమాట. ఐస్ క్రీమ్ కోసం వచ్చారు. ఇంకా నేనే స్టాప్ చేసా, మళ్ళీ ఐస్ క్రీమ్స్ కొనిచ్చేది బాబా, వాళ్ళకి బాగుండదు. ఫోటో తీసుకుందామా? ఏదో కొనిచ్చేది పక్కన పెట్టండి, విన్నాయాలి చాలు, హ్యాపీగా ఉండండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే మేము లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆంటీ పడుకో ఉన్నారు. టెడ్డీకి ఏమంటే బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ దారం కట్టించుకుంటాం కదా, అదేమంటే దాంట్లో ఇంకొక దిష్టిది అనేసి ఒక దారం కట్టుంటా నేను టెడ్డీకి. ఆ 2 టై అయిపోయాయి అనమాట, నాట్ లాగా పడిపోయింది. అదే తీస్తూ ఉంది మోహన. ఇంకా నాకైతే ఇంటికి వచ్చేసరికి ఫుల్ హెడేక్ వచ్చేసింది. నాకు ఈ మధ్య ఎందుకో జర్నీస్ పడట్లేదు. అప్పటికి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను జర్నీ చేయాలి అన్నప్పుడు, అయినా హెడేక్గా ఉండింది నాకు అసలు. ఇంకా మెయిన్గా మేము బెంగళూరు నుండి అప్పటికప్పుడు వచ్చేయడానికి రీజన్ కూడా ఇంకోటి కూడా ఉందన్నమాట. ఏమంటే నేను 3 days తర్వాత వచ్చేస్తాను మోహన, నేను వెళ్దాము అంటే మా బంధువులది ఒకటి మ్యారేజ్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. అదేమంటే ఇంకా నేను మోహనానే వెళ్ళాలి, శిరీష కూడా లేదు. అందుకే రెడీ అవుదాము, దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కొంచెం ఇంపార్టెంట్ మ్యారేజ్ అనమాట, అందుకనేసి ఏమంటే బాగాలేకపోయినా వెళ్ళాలి అనేసి అనుకున్నాను. ఎలాగైనా నేను వచ్చేస్తానులే, మళ్ళీ అయితే మోహన ఒక్కటే వెళ్ళాలి పాపం. ఇంకా నేను చెప్పే అప్పటికి సరే నేను ఎట్లాగైనా వచ్చేస్తానులే, మనం మధ్యాహ్నం కలిసి వెళ్దాము అనేసి. ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలంటే మేము షాపింగ్ కూడా చేయాలి, అందుకనేసి ఇంకా ఎలా వెళ్ళాలి, ఆటోలో వెళ్దామో ఆలోచించుకుంటున్నాం. బాయ్.
చిన్నగా పిన్ని త్వరగా వెళ్ళు పిన్ని. బాయ్, జాగ్రత్తగా ఉండండి. బొబ్బాని చూసుకోండి రా, ఇంజక్షన్ వేయించండి. రెడీ అయినాను ఇంకా మా సుదర్శన్ ఏమంటే వెళ్తూ మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి బుజ్జు అనేసి అన్నాడు అనమాట. అందుకని ఫస్ట్ అయితే మేము సిల్వర్ షాప్కి వెళ్దాము అనేసి సిల్వర్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. అంటే యూస్ఫుల్ గిఫ్ట్ ఏమైనా తీసుకోవాలి అన్నట్టుగా ఫస్ట్ అయితే పట్టీలు, మెట్టెలు అవన్నీ చూపించమన్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ పట్టీలు ఉన్నాయి. సో మంచి మంచి పట్టీలు కూడా చూసుకున్నాము. దాంతో మెట్టెలు చూసాము. లాస్ట్కి మాకు ఒక మెట్టెలు నచ్చింది. దాని తర్వాత అదే తీసుకుందాము అనేసి అనిపించింది అనమాట. యాక్చువల్గా ఏమంటే వచ్చింది ఒక దానికోసం కదా, మేమేమంటే మా కోసం చూస్తా ఉన్నాం అక్కడ. ఇది భలే ఉంది కదా, అది భలే ఉంది కదా అనేసి. అంటే మాకు జాతర వస్తూ ఉంది కదా, జాతర వచ్చినప్పుడు ఏమంటే జాతరకి అన్నట్టుగా ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం ఇంట్లో, అంటే ఏదైనా వస్తువులాగా. అలా మేము మా కోసం కూడా శారీసే కాకుండా ఏదైనా ఒక థింగ్ ఏదైనా తీసుకుంటా ఉంటాం, గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంట్లో అట్లా మా అందరికి ఎవరికైనా సరే అనేసి. సో ఇప్పుడు గోల్డ్ కొనే అంత సీన్ లేదు, ఎందుకంటే అది చాలా కాస్ట్ ఉంది. ఇంకా దాని మీద అంత లేదనమాట. అందుకే ఇంకెలాగో అనుకోకుండా సిల్వర్ షాప్కి వచ్చి గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు సరే మనం కూడా తీసుకుందాం. అది కాక ఇప్పుడు నా మ్యారేజ్ డే కూడా వస్తాం కదా, మ్యారేజ్ డే వచ్చేసరికి నేను ప్రతి మ్యారేజ్ డేకి సిల్వర్ పట్టీలు, మెట్టెలు తీసుకుంటూ ఉంటానన్నమాట. అలా అది గుర్తుకొచ్చి అది చూసాం కొంతసేపు అనమాట అక్కడ. ఇంకా అవి అవన్నీ కొన్ని చూసి వచ్చేసాము, తీసుకోలేదు. కానీ ఇది నచ్చింది చాలా మాకు. నెక్స్ట్ ఏమంటే అపూర్వకి వెళ్ళాము జాతరకి కదా. నా దగ్గర ఉందా ఇది, అంటే అది వేరే కలర్ పట్టులు భలే ఉంది కదా, అంటే ఈ కలర్స్ కావాలనే కదా. ఇంకోటి ఏమంటే శారీ కూడా తీసుకొని వెళ్దాము అనుకున్నాం. వింటేజ్ స్టైల్లో తీసుకుందాం అనుకున్నాం. ఒక డాల్కి వేసి ఉంటారు కదా, దానికి వేస్తున్నారు. భలే నచ్చింది మాకు. అదే చూపించండి అని చెప్పారు. ఫస్ట్ శారీ చూపించాం కదా, అదే చూపించారు. దాని తర్వాత ఈ శారీ ఇంకా నచ్చింది మాకు. సో ఇది తీసుకున్నాము. చాలా ఇంకా ఆ రోజు హాఫ్ డే నుండి అసలు మోహనాతోనే ఉన్నాను. మోహన నేను ఇద్దరం మంచిగా స్పెండ్ చేసాం. ఇంకా వెళ్తూ ఇంటి దగ్గర నుండి పూలు తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అనేసి ఇంకా ఇది మోడ ఇదేమిది మహిళా యూనివర్సిటీ వచ్చే స్ట్రీట్ కదా. ముందు టీ తాగుతా చేద్దాం. ఇంక ఇక్కడ మేము శిరీషాని చాలా మిస్ అయ్యాము. అదే టీ తాగుతూ శిరీషకి ఫోన్ చేద్దాము అనేసి అనుకుంటూ అలా మాట్లాడుకుంటున్నాం. పట్టుకో ఇగో చీర్స్. అదేనా, అది ఎంత బాగుంది చూడు. ఇంకా అలా టీ తాగేసాం, బజ్జీలు తింటూ వెళ్ళాము. అంటే మ్యారేజ్ డే మార్నింగ్ అనమాట, అర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మేము రిసెప్షన్కి వెళ్ళాం కదా, మ్యారేజ్కి ఎందుకులే అలా అనేసి అనుకున్నాం. ఆంటీ వెళ్ళేసి వస్తారులే అనేసి ఆంటీ అప్పటికి బయలుదేరేస్తున్నారు. ఇంకా చెప్పా కదా హెల్త్ బాగాలేదు, ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్ళే అంత ఓపిక లేదు. అయినా కానీ ఇంకా కిందకి వెళ్ళాము టీ తాగుదాము అనేసి. సుదర్శన్ కూడా పాపం నిన్న ఇంజెక్షన్ వేసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ
మాకు తెలిసిన డాక్టర్ ఉంటారు ఇంటి దగ్గర. ఎంత బాగాలేకపోయినా ఆ అన్న దగ్గరికి వెళ్ళేసి ఒక ఇంజెక్షన్ వేసుకున్నానంటే తగ్గిపోతుంది అనమాట. ఇంకా అలా మా సుదర్శన్కి చాలా ఎనర్జీ వచ్చేసింది. ఇంకా మ్యారేజ్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది బుజ్జు, పదండి వెళ్దాము అన్నట్టుగా వచ్చాడు సుదర్శన్. ఇంకా సుదర్శన్ కూడా వచ్చాడు కదా అనేసి ఇంకా మళ్ళీ ఆటోలో వెళ్తే అయిపోయి ఉంటుంది మాకు. అందుకనేసి ఇంకా సుదర్శన్ ఎట్లాగో వచ్చాడు కదా అనేసి గబగబా అప్పటికి రెడీ అయ్యామన్నమాట. ఎట్లా అంటే అట్లా. అదే మోహన చెప్తాంది, జాకెటే పట్టలేదు, ఒక కుట్లిప్పుకున్న టెన్షన్ అయిపోయింది అంటే సుదర్శన్ వెంటనే అంటే సడన్గా చెప్పాడు బయలుదేరండి అనేసి. ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి ఏమీ తెలియదు. గబగబా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా నేను కూడా ఈ శారీకి అసలు బ్లౌజ్ ఏం వేసుకోవాలో తెలియదు. ఇంకా గోల్డ్ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నాను రెడీమేడ్ది. ఇంకా అది వేసుకున్నాను, మ్యాచ్ అయిందా మోహన్ అనేసి అడుగుతూ ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము, టీ తాగాము అక్కడ, అంతే. ఇంకా కొంతసేపు ఉండి ఇంకా అక్కడ నుండి బయలుదేరేసాను. సో ఈ చిన్న వ్లాగ్ పెట్టాను అంతే ఈరోజు. రేపు నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.